మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తి పేరుతో నేటించి ప్రారంభమైంది. మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గిందని ఆనందం చెబుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు మంచి అవకాశం సీఎం చంద్రబాబు కల్పించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం గుంటూరు డిపో నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. హామీ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని అయితే ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 15వ తేదీ ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. స్త్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ నేనైతే మాత్రం గుంటూరు బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఏదైతే బస్సులు ఉన్నాయో ఈ బస్సులను అయితే మాత్రం రెడీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా కూడా వాళ్ళైతే మాత్రం ఇక్కడ విజయవాడ వరకు కూడా బస్సులో ప్రయాణించడంతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యం. దాని తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే జిల్లాలో అన్ని చోట్ల కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. నేనైతే గుంటూరు బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే ప్రధానంగా కూడా ఇక్కడ చూసినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే మరికొద్ది సేపట్లోనే ఇక్కడ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళైతే మాత్రం మహిళలైతే మాత్రం ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఎంత నిరీక్షిస్తున్నారు అనేది మాత్రం ప్రజెంట్ చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ అంటే ఈ పథకం గత ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి నేపథ్యంలో కొంత లేట్ అయితే అయింది. ఈ లేట్ అవడానికి పలు కారణాలు అయితే ఉన్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. మొత్తానికి ఏవైతే వివిధ రాష్ట్రాల్లో అంటే అటు తెలంగాణ కానివ్వండి, ఇటు కర్ణాటకలో కానివ్వండి చేసినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి మొత్తాన్ని కూడా రెక్టిఫై చేస్తూ కొత్తగా కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడటానికి మహిళలైతే ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మహిళలు ఇక్కడ ఈ పథకానికి సంబంధించి మాట్లాడేందుకు మాత్రం వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ చాలాసేపు నుంచి వీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేడం చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? గుడులకు వెళ్ళటానికి కానీ ఏదన్నా ఊర్లు వెళ్ళటానికి కానీ మాకు చాలా ఉపయోగపడుతుందండి. ఫ్రీ బస్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్. చెప్పండి మేడం, మీరు ఉన్నారు, ఏంటి ఉచిత బస్సు ప్రయాణం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. మా లేడీస్ మేము బయటికి వెళ్ళడానికి కానీ ఎక్కడికన్నా ఊళ్ళు వెళ్ళడానికి కానీ మాకు వర్క్ కానీ పని మీద కానీ జాబ్ పరంగా వెళ్ళటానికి మాకు బాగుందండి. ఫ్రీ బస్ అనేది మాకు ఉపయోగంగా ఉంటుంది. మీరేం చేస్తూ ఉంటారండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఆఫీస్లో వర్క్ చేస్తానండి. కాబట్టి నాకు బస్సు సదుపాయం కలిగించినందుకు ఉమ్మడి ప్రభుత్వం మీద ధన్యవాదాలు. చంద్రబాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. బస్సు సౌకర్యం వల్ల ఏంటంటే ఏదైనా ప్రయాణం చేయడానికి ఏదైనా పండుగ వస్తుందంటే బస్సులు ఖాళీ ఉండట్లేదు. బస్సు చాలా రష్గా ఉంటుంది. ఆ ఉండడం వల్ల ఇలా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలా ఉపయోగపడుతుందని మేమందరం అంగీకరిస్తున్నాం, కోరుకుంటున్నాం కూడా. ధన్యవాదాలు. అంటే ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనపడుతూ ఉంది. దీనికి ప్రధానంగా కూడా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఉచిత బస్సు మొత్తానికి కూడా 5 బస్సుల్లో 5 కేటగిరీస్లో ఉన్నటువంటి బస్సుల్లో ఒకటి దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఇక ఎక్స్ప్రెస్, ఇక మెట్రో, ఇక సంబంధించి ప్రధానంగా కూడా అర్బన్కి సంబంధించి రూరల్కి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం 5 రకాలైనటువంటి వాటిలో కూడా ఈ విధంగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహిళలు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మనతో మాట్లాడేందుకు మరింత మంది మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, కొత్త బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ పథకం పెట్టినందుకు. ఎందుకంటే ఇదివరకు మామూలుగా వేరే ఊరు నుంచి ఇప్పుడు ఉద్యోగపరంగా వచ్చే వాళ్ళకైనా కానీ ఏదన్నా వ్యాపార పరంగా వచ్చే వాళ్ళకైనా కానీ అందరికీ రాను పోను ఛార్జెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ పథకం పెట్టడం వల్ల అవి వాళ్ళకి మంచిగా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అమ్మా చెప్పండి, మీరు కూడా ఉచిత బస్సు ఇవాళ నుంచి వస్తుంది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది?
సీఎం గారికి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి మంచి పని అని అనిపిస్తుంది సార్. అది వాళ్ళు ఛార్జెస్ అవి లేకుండా వాళ్ళకి ఇబ్బందికరం లేకుండా మంచి పని చేస్తారు. మరి చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది, ఈ రోజు నుంచి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. మరి ఎలా అనుకుంటున్నారు దీన్ని? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పరిపాలన బాగుందంటున్నారు ప్రజలు. మేము ప్రతి ఇంటికి డోర్ టు డోరు కూటమి ప్రభుత్వం తరపున సుపరిపాలన తొలి అడుగని తిరుగుతున్నాము. అందరూ చాలా బాగుందంటున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం అన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. ఈ రోజున రాష్ట్రం మొత్తం మహిళలకి ఉచిత బస్సు అని ప్రకటించారు. బస్సులో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. మహిళలకు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్ల వరకు కూర్చోడానికి ఇబ్బంది లేకుండా అందరినీ క్షేమంగా రాష్ట్రం మొత్తం వచ్చారు. ఒక్క తిరుపతి కొండమే తప్ప అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి ఇట్లాగే ఇంకా దగ్గర ఒక 20 సార్లు మా సీఎంగా ఉండాలని మా నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు. వీళ్ళైతే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ బస్సు ప్రయాణం అనేది కొద్దిసేపట్లోనే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహిళలు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే గుంటూరు బస్టాండ్ నుంచి ఇక్కడ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అనేది గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏవైతే బస్సులు ఉన్నాయో అన్ని రూట్లో అంటే గుంటూరు టు విజయవాడ, అదేవిధంగా కూడా ఒంగోలు, తెనాలి, ఇక పొన్నూరు, ఈ విధంగా ప్రతి చోట కూడా ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులన్నిటికీ కూడా వాటిని ముస్తాబు చేశారు. అదేవిధంగా కూడా ఇప్పుడు కొద్దిసేపట్లోనే ప్రారంభించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణం పట్ల మాత్రం మహిళలు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, మేము ఉద్యోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బస్సు ప్రయాణం అనేది భారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఉచిత బస్సు అనేది ఏదైతే ఉందో దాని ద్వారా మరింతగా కూడా తమకి ప్రయోజనం ఉంటుందని వాళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు.